వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని రైతుని పొగుడుతూ రైతునే ఆదర్శంగా తీసుకుంటూ రైతు గురించే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, రైతు సంక్షేమమే మన ధ్యేయం అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు, రైతు గురించి చెప్తూనే ఉంటాడు. కానీ రైతుకు కావాల్సింది నిజమైంది ఏంది, నిజంగానే రైతు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాడు, మరి రైతుకు కావలసినటువంటి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించరు. కానీ అందరూ కూడా మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది పెంచుతాం, ఇది పెంచుతాం, వీళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తామని మాట్లాడుతుంటారు తప్ప రైతుకు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి కానీ, పండే పంటకు కానీ, పండిన పంటకు గిట్టుబాటు కానీ, గిట్టుబాటు అమ్మకానికి కూడా ఉన్నదా లేదా అని కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ అధ్యక్ష అందరూ రైతే రాజు అని మాట్లాడతారు, కానీ రాజులాగా ఉండే రైతును చేద్దామని మాత్రం ఎవరు ఆలోచించారు. రైతు రాజులాగా అయితే అక్కడ నిజంగా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. రైతు పంట పెట్టి నుంచి పంట పండే వరకు, పండిన తర్వాత దానికి ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి సరైన ధర దొరికే వరకు రైతుకు గ్యారెంటీ లేని జీవితం ఉంది అంటే రైతుదే. అదే దానికి కూడా రైతును రాజు అంటూ మనం పొగుడుతూ ఉంటాం. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కరూ పంట పెట్టుబడి సాయం అని కొందరు, రుణమాఫీ అని కొందరు, రైతు భరోసా అని కొందరు, రైతు బంధు అని కొందరు, కౌలు రైతులకు ఇస్తామని కొందరు, రైతు కూలీలకు ఇస్తామని కొందరు, రైతు బీమా ఇస్తామని కొందరు, రైతులను ఊరిస్తూ రైతులను యాచకుల్ని చేస్తున్నాం తప్ప రైతుకు ఖచ్చితమైన ధైర్యాన్ని, మనోబలాన్ని వారు రేపొద్దున యువతరం కూడా డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక కూడా ఏ చదువు చదువుతావని అడిగితే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా, ఏం చేస్తావు నాయన నువ్వంటే నేను వ్యవసాయం చేస్తా అనే పరిస్థితికి తీసుకురావడానికి మాత్రము ఎవరు కూడా ఆలోచిస్తలేరు, నాతో సహా. నేను ఇది విమర్శగా నేను భావించట్లేదు. రైతుల కోసము ఆలోచించాల్సిన పనిని ఏంటి అనేది నేను అంటున్నాను. మేమిచ్చినామని అంటారు. గత ప్రభుత్వం మేము 18,000 20,000 కోట్లు ఇచ్చినామని అంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం మేము 20,000 30,000 కోట్లు ఇచ్చినామని అంటారు. మేమిచ్చినామంటే ఇది అధికారుల పైసలా, ప్రజాప్రతినిధుల పైసలా, ప్రభుత్వం పైసలా? ఇది ప్రభుత్వం పైసలే. ప్రభుత్వం పైసలు ప్రజలకు ఇచ్చేప్పుడు ఇది మేమిచ్చినాం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది, ఎంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నిజంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం రైతును తయారు చేస్తున్నామా, రైతును ఇంకా దీనస్థితికి దిగజేస్తున్నామా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు, కాదని నేను అనట్లేదు. కానీ రైతు నాకు ఇది కావాలా, నాకు రుణమాఫీ చేయి, నాకు పంట పెట్టుబడి సాయం చేయి, నాకు ఇది చేయి అది చేయి అని రైతు ఏనాడు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి డిమాండ్ చేయలేదు. రైతు ధర్నా చేస్తే ఒక్కొక్క దానికి చేసిండు. అది ఒకవేళ ఫర్టిలైజర్ అందకపోతే, లేకపోతే పంట నష్టం జరిగితే, లేకపోతే పంటకు గిట్టుబాటు ధర రాకపోతేనే ధర్నా చేసిండు తప్ప రైతు ఎప్పుడు కూడా రోడ్డెక్కి నాకు ఇది కావాలి అది కావాలని యాచకునిలాగా ఎన్నడూ అడగలేడు. కానీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా ఆలోచిస్తూ ఓట్ల కోసం మనం చెప్పే మాటలే అవి రైతును యాచకుని చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రైతు పండించిన పంటలు ఏదనుకున్నా ప్రభుత్వము, ప్రజలు, ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజలని నేను అనుకుంటున్నాను, ఆ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో 65% ఉంటారు. ఈ 65% ఉన్న ప్రజల్లో 60% మంది రైతులు, రైతు కూలీలే ఉంటారు. వీరు పండించినటువంటి పంటలు ఇవాళ వరి కావచ్చు, నూనె గింజలు, పప్పు దినుసులు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, పశువులు, చేపలు, రొయ్యలు, ఇట్లా ప్రతిదాన్ని ఆఖరికి గుమ్మానికి కట్టే గుమ్మడికాయ నుంచి దేవుని రూమ్లో కొట్టే కొబ్బరికాయ వరకు కూడా రైతు పండించిన పంటనే తప్ప ఆర్టిఫిషియల్గా తయారైంది ఏదీ లేదు. ఇది రైతు కష్టం ద్వారా వచ్చింది. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్ పేయర్సే వల్లనే ఈ లోకం నడుస్తున్నది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వలనో, జిఎస్టీలు కట్టడం వలనో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అందరూ అంటుంటారు. కానీ ఈ ట్యాక్స్ పేయర్లు కానీ ఈ ప్రభుత్వానికి జిఎస్టీ కట్టే వాళ్ళు ఎక్కడి నుండి కడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆ మూలం రైతే అనేది ఒకసారి ఆలోచించాల. ఎగ్జాంపుల్, మనము పప్పు దినుసులు తీసుకుంటాం.
రా మెటీరియల్ రైతు పండిస్తే దాన్ని దళారుల ద్వారా పోయి అది దాల్ మిల్కి వెళ్ళి దాల్ మిల్లో పప్పు దినుసులుగా తయారయ్యి అది మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అట్లా 10 రకాలుగా చేతులు మారితే 10 రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్లు కడితే 10 రకాలుగా ఎంఆర్పీల మీద జిఎస్టీలు కట్టుకుంటా వస్తే అది ఇవాళ ఇక్కడ ధనంగా మారుతుంది, ప్రభుత్వంలో ఖజానా నిండుతుంది. అలాగే నూనె గింజలు తీసుకుంటే అది ఆయిల్ మిల్లకు పోతుంది, అదే వరిని తీసుకుంటే అది రైస్గా బయటకు వస్తుంటుంది. ఇవాళ బన్ను తిన్నా, చీజ్ తిన్నా, ఘీ తిన్నా, ఏది తిన్నా, రా ఫుడ్ తిన్నా లేకపోతే మనము జంక్ ఫుడ్ తిన్నా అది రైతు స్వేదం నుంచి వచ్చినటువంటి పంట తప్ప ఏ వ్యాపారి స్వయంగా తయారు చేసింది కాదు. కాబట్టి మూలంగా ఏదైతే రైతున్నాడో ఆ రైతు పండించిన పంటను వల్ల వేలాది మంది లక్షలాది మంది వ్యాపారం చేస్తూ వారు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చి జమైన డబ్బుని తిరిగి రైతుకు మనం యాచకునికి వేస్తున్నట్టే మాట్లాడుతున్నాం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కానీ రైతుకు రేపొద్దున కావాల్సినటువంటి అవసరాన్ని కానీ ఎవరూ గుర్తిస్తలేరు అనేది నా అభిప్రాయం. ఇకపోతే ఏది జరిగినా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది లేదా కంటిన్యూ ఉంటుంది, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు రైతులు జ్ఞాపకం వస్తారు, ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు జ్ఞాపకం వస్తాయి. ఉచితాలు మనం చెప్పేప్పుడు అవన్నీ ఒక్కసారి 5 సంవత్సరాలు పదవిలో ఉండే మనము వారికి ఒక్కసారి ఇచ్చే రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన స్కీములు కావచ్చు, ఒక్కసారి ఇచ్చే దానికోసము మనం 5 సంవత్సరాలు పదవిలో ఉండి వారికి ఇస్తే సంవత్సరానికి 2 పంటలు, పంటకు 30,000 ఖర్చు అవుతే ఒకవేళ లాభం వస్తే 30,000 వస్తుంది, నష్టం వస్తే 60,000 పోయే పరిస్థితిలో రైతున్నాడు తప్ప రైతుకు మరి ఏం కావాలని చెప్పి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉన్నారనేది నా అభిప్రాయం. స్వామినాథన్ గారి కమిషన్ అయినా ఇంకెవరైనా కొత్తగా వేస్తే ఇంకా రైతు కమిషన్ ఏదైనా చేసినా ఏది అయినా సరే నిజంగా రైతుకు కావాల్సింది ఏంది అని అంటే భవిష్యత్ తరాల వారు నేను వ్యవసాయం చేస్తానే పరిస్థితికి ఆ వ్యవసాయాన్ని తీసుకురావాలనేది నా కోరిక. అయితే ఇక్కడ ఏదున్నా మరి ఏం చేయాలి రైతుకు అని అంటే నిజంగానే రైతుకు అగ్రికల్చరల్ కొలాటరల్ తీసుకోవాలి. ఒక వ్యాపారి 1 ఎకరం ఉంటుంది, ఆ పక్కనే వ్యవసాయదారునికి 1 ఎకరం ఉంటుంది, రెండిట్లో పంట పండుతుంది. కానీ వ్యాపారి నాలా కన్వర్షన్ చేస్తే ఆ 10 లక్షల రూపాయల భూమి 20 లక్షల రూపాయల వాల్యూకి వస్తుంది. అదే 10 లక్షలు అదే 20 లక్షల భూమిని బ్యాంకులో కొలాటరల్ పెడితే వ్యాపారికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఎలిజిబుల్ ఉంది కాబట్టి అతనికి 20 లక్షల లోన్ ఇస్తారు. కానీ ఆ పక్కనే రైతు ఉంటాడు, అది 20 లక్షల వాల్యూ మార్కెట్లో, కానీ అతనికి 1,00,000 రూపాయల లోనే ఇస్తారు. రైతుకు 1 లక్షని ఎందుకు ఇస్తారంటే పంట మీద ఇస్తారు. మరి పాస్బుక్ పెట్టుకుంటారు, పంటను గ్యారెంటీగా పెట్టుకోవాలి, కానీ పాస్బుక్ను గ్యారెంటీగా పెట్టుకొని ఇచ్చేది క్రాప్ లోను 1 లక్ష వరకే లిమిట్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు.